నిన్నటి వరకు అందరూ ఏమనుకున్నారు? బంగారం తులం 2 లక్షలు దాటేస్తుంది, వెండి కిలో 5 లక్షలు అయిపోతుంది అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. కానీ ఎవరి ఊహకు అందకుండా ఒక్కసారిగా ఈ 2 లోహాల ధరలు కుప్పకూలాయి. వెండి అయితే ఒక్క రోజే ₹1,00,000 డౌన్ అయింది. నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి. ఏడాదిగా ఎగబాకుతున్న బంగారం ధరలు ఇంత సడన్ గా ఎందుకు పడిపోయాయి? దీని వెనక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్కెచ్ ఉందా? కొత్తగా రాబోతున్న ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్క్ ఎఫెక్ట్ ఎంత? అసలు గోల్డ్ బబుల్ బద్దలైందా? ఇప్పుడు మనం కొనొచ్చా లేక ఇంకా తగ్గుతుందని వెయిట్ చేయాలా? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు డ్యామేజ్ ఎంత జరిగిందో నంబర్స్తో సహా చూద్దాం. లెక్కల ప్రకారం గ్లోబల్ మార్కెట్లో ఒక్క రోజులోనే ఏకంగా 2.94 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అంటే నిమిషానికి దాదాపు 5,33,000 కోట్లు మాయమైపోయాయన్నమాట. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత బంగారం ఇంతలా ఊగిసలాడడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు నిపుణులు. ఇక మన హైదరాబాద్ మార్కెట్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. బంగారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు ఒక్క రోజులో 11% పడిపోయింది. మన దగ్గర జనవరి 29న 1,78,850 ఉన్న బంగారం జనవరి 31 నాటికి 1,56,450కి పడిపోయింది. అంటే దాదాపు 22,000 రూపాయలు తేడా. వెండి ఇది మరీ ఘోరం. జనవరి 29న కిలో వెండి 4,25,000 ఉంటే ఇది ఏకంగా 3 లక్షలకు పడిపోయింది. అంటే కిలో మీద 1,25,000 నష్టం. తర్వాత కొంచెం రికవరీ అయ్యి 3.5 లక్షలకు చేరిన దెబ్బ అయితే గట్టిగా తగిలింది. ఇన్నాళ్లుగా బంగారం మీద లాభాలు వస్తున్నాయని ఆశపడ్డ వాళ్ళు కనీసం ప్రాఫిట్ బుక్ చేసుకోలేక లబోదీపం అంటున్నారు. అసలు ఇంత సడన్ గా రేట్లు ఎందుకు పడ్డాయి? దీని వెనక ఉన్న మేజర్ రీజన్ ఏంటి? అమెరికా రాజకీయాలు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త వ్యక్తిని తీసుకువచ్చారు. అతని పేరు కెవిన్ వాష్. ఈయన మామూలు వ్యక్తి కాదు. మానిటరీ హ్యాక్ అని పేరు. అంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు అని. ట్రంప్ ప్లాన్. ట్రంప్ కి అమెరికన్ డాలర్ స్ట్రాంగ్ గా ఉండాలి. డాలర్ బలపడితే ఆటోమేటిక్ గా బంగారం రేట్లు తగ్గుతాయి. కెవిన్ వాష్ మొదటి నుంచి వడ్డీ రేట్లు పెంచాలనే వాదనలో ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ కోసం సర్వం మార్చిన మార్కెట్ మాత్రం భయపడింది. వడ్డీ రేట్లు తగ్గకపోతే ఇన్వెస్టర్లు బంగారం నుంచి డబ్బులు తీసి డాలర్ మీద పెడతారు. అందుకే కెవిన్ వాష్ పేరు వినగానే ఇన్వెస్టర్లు కంగారు పడి బంగారాన్ని అమ్మేసి డాలర్ వైపు వెళ్ళిపోయారు. దీన్నే సునామీ సెల్లింగ్ అంటారు. అందుకే మనం చూసిన ఈ భారీ పతనం సంభవించింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. అదే చైనా రష్యా లాంటి దేశాలు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఎప్పటి నుంచో బంగారాన్ని విపరీతంగా కొంటున్నాయి. ఎప్పుడైతే డాలర్ వీక్ అవుతుందో అప్పుడు బంగారం పెరుగుతుంది. ఇన్నాళ్ళు అదే జరిగింది. కానీ ఇప్పుడు ట్రంప్ సీన్లోకి వచ్చాడు. నా డాలర్ని టచ్ చేస్తే ఊరుకోను అన్నట్లు కెవిన్ వాష్ని రంగంలోకి దించి కౌంటర్ స్ట్రాటజీ వేశాడు. దీంతో గోల్డ్ బబుల్ ఒక్కసారిగా పేలిపోయింది. అయినా సరే దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇంకా బంగారాన్ని కొంటూనే ఉన్నాయి. అమెరికా దగ్గర 81,033 టన్నుల బంగారం ఉంది. మన ఇండియా ఆర్బీఐ దగ్గర కూడా దాదాపు 880 టన్నుల బంగారం ఉంది. 2025లో పోలాండ్, టర్కీ, బ్రెజిల్ లాంటి దేశాలు కూడా భారీ బంగారాన్ని కొనిపెట్టుకున్నాయి. వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే రేట్లు మరీ జీరోకి పడిపోకుండా ఒక దగ్గర ఆగుతున్నాయి. హిస్టరీ రిపీట్స్. ఇప్పుడు కొనొచ్చా? చరిత్రలో ఇలా జరగడం కొత్తేమీ కాదు. 1980 క్రాష్. అప్పట్లో హంట్ బ్రదర్స్ వెండి మార్కెట్ ని శాసించాలని చూస్తే ఒక్క రోజులో 33% పడిపోయింది. 2013 క్రాష్. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని తెలియగానే 2 రోజుల్లో 13% ఆవిరైంది. ఇప్పుడు 2026లో మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అవుతుంది. మరి ఇప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి? కొనాలా వద్దా? పెళ్ళిళ్ళు ఉన్నవారు, నగలు కావాల్సిన వారికి ఇది బంగారం లాంటి అవకాశం. రేట్లు తగ్గాయి కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు. కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్త. నిపుణులు ఏమంటున్నారంటే మొత్తం డబ్బు ఒకేసారి పెట్టకండి. మార్కెట్ ఇంకా అస్థిరంగా ఉంది. కెవిన్ వాష్ ఇంకో నిర్ణయం తీసుకున్నా రేట్లు మళ్ళీ మారొచ్చు. సో విడతల వారీగా కొనుక్కోవడం బెటర్ అని సలహా ఇస్తున్నారు. చూసారుగా బంగారం మెరుపు వెనక అమెరికా ఎలక్షన్, చైనా గొడవలు, ఫెడ్ వడ్డీ రేట్లు ఎంత దాగి ఉన్నాయో. ట్రంప్ రాకతో గేమ్ మొత్తం మారిపోయింది. ఎవరైతే ఇన్నాళ్ళు రేట్లు పెరుగుతాయని ఆశపడ్డారో వాళ్ళకి ఇది చేదు వార్తే. కానీ కొనాలనుకునే వారికి మాత్రం ఇది మంచి ఛాన్స్. మీరేమనుకుంటున్నారు? రేట్లు ఇంకా తగ్గుతాయా లేక మళ్ళీ పెరుగుతాయా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.